తన ఇంటిలో ఈరోజు ఆయన రెడ్డి స్లాబ్కి 5 కోట్లు, మన ఏదైతే చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ఫార్మా కంపెనీ దివీస్ ఉందో అక్కడికి 5 కోట్లు, కొంతమంది 2 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, అట్లా కోట్లు చాలామంది ఇచ్చిండ్రు. సరే, ఏ వరద బాధితులకు ఇచ్చిండ్రో నేను చూడలే, మీరు ఏమైనా చూస్తే కామెంట్లో తెలపండి. నంబర్ 1. రెండవది ఏందనంటే, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇయాటి వరకు ముఖ్యమంత్రి నోట్ల కానీ, లేకుంటే ఇప్పటిదాకా రాసిన విద్యాసాగర్ గారి నోట్ల కానీ, లేకుంటే ఏదైనా బీజేపీ నాయకుల నోట్ల కానీ, ఎవరి నోట్లో కూడా ఈరోజు ఫార్మా కంపెనీల వల్ల మేము నష్టపోయినాము, లేకుంటే ఫార్మా కంపెనీల వల్ల ఈరోజు ఈ దరిద్రం వచ్చింది, ఫార్మా కంపెనీల వల్ల ఇవి మూసుకుపోయినాయి అని చెప్పి ఎవ్వడు కూడా ఇవ్వలే. ఈరోజు ఎక్కువ కలుషితం వచ్చేది అందులోకెళ్ళి. ఇంకా సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా చూపెడుతుండు సైంటిస్ట్ చూపెడుతుండు. ఈ సైంటిస్ట్ మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మేము అభినందిస్తున్నాం. ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేస్తున్నాను. అది దేశంలో నడుస్తూ ఉంది, అక్కడ అంత బాగా సక్సెస్ఫుల్ కాదు. స్కిల్ డెవలప్మెంట్ అని ఇంకో నాయకుడు మాట్లాడండి. ఎవరు మాట్లాడారు? స్కిల్ ఇండియా. హూ ఇస్ దట్ బిగ్ లీడర్? నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు స్కిల్ ఇండియా గురించి. స్కిల్ గురించి ఈయన కూడా మాట్లాడాడు. ఆ స్కిల్ ఇండియా ఏమైందో ఎవరికి తెలియదు. ఈ స్కిల్ ఇప్పుడు మొదలైంది. సరే, ఏదేమున్నప్పటికీ ఇప్పుడు నేను అసలు కథకు వస్తున్నా. ఈరోజు మనము పెట్టినటువంటి టైటిల్ ఏదైతుందో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముంచుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముంచనీకి బీజేపీ వదిలిన హైడ్రా బాణం. ఈ హైడ్రాని ఎవరు వదిలిందంటే బీజేపీ వాళ్ళు వదిలిందండి. ఎందుకు వదిలిందంటే ప్రజలలో వ్యతిరేకత పెరగాలి, ఇది ఖతమైపోవాలి అని ఇది చేసిండ్రు. ఈరోజు ఎంత భయంకరమైన వ్యతిరేకత అంటే, ఎన్ని శాపాలంటే, రేపు ఎన్నికలైతే ఎన్ని సీట్లు వస్తే పరిస్థితి తెలియదు, అంత మూట కట్టుకున్నారు ఈరోజు. సరే, ఏం వ్యతిరేకత వచ్చింది? ఇక్కడ ఏం చేయకుండా ఒక ఆలోచన ఈ మైండ్లో జొరబడితే ఈయన దరిద్రపు ఆలోచనను అమలు చేసి ఈరోజు ఇండ్లు కూలగొట్టిన వాళ్ళు ఎవడు కూడా మళ్ళీ మనుగడ లేడు, మళ్ళీ గనవాలేదు. అసలు ఈ దరిద్ర పని ఏ దరిద్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఒక మన శ్రీమాన్ అనుముల రేవంత్ రెడ్డి గారు తప్ప, గౌరవించుకోవాలి, మన ముఖ్యమంత్రి కదా అనుముల రేవంత్ రెడ్డి గారు తప్ప ఈరోజు ఇంత ఘనకార్యము, ఇంత గొప్ప కార్యము, ఇంత మహోన్నతమైన కార్యక్రమం ఎవడు చేసినోడు లేడు. ఈయన చేసిండు. ఈ చేయడం వల్ల ఈరోజు వ్యతిరేకత ఎట్లొచ్చిందంటే అది కూడా మనం చూద్దాం.